నక్క మరియు చిరుత నడుస్తూ ఉండగా అవి ఒక జంతువుల గుంపు దగ్గరగా ఉండడం చూసి ఆ గుంపులో చేరాయి. అప్పుడే ఆ జంతువులు అందం మరియు సామర్థ్యాల గురించి సంభాషించుకుంటున్నాయి. ఉన్న అందమైన చుక్కలు చూసి మిగతా జంతువులతో చూడమని, తన దగ్గర ఎంతో అందమైన తోరు ఉందని చెప్పింది. ఇంకా తన మచ్చలు ఆకాశంలో చుక్కల్లా ఉంటాయని, ఎవరూ తన అందాన్ని చేరుకోలేరని అంది. చిరుత మాటలన్నీ విన్న నక్క ఆ మచ్చలు సరిగ్గా ఉపయోగించకపోతే ఎటువంటి ఉపయోగం లేదని చెప్పింది. ఇంకా ప్రత్యేకవంతమైనవి కాదని అంది. ఇంకా తన దగ్గర ఎంతో అందమైన తోలు లేకపోయినా ప్రత్యేకమైన బుర్ర ఉందని, దాంతో శత్రువులను మట్టుపెట్టి సులువైన మార్గాలు ఎంచుకుంటుందని చెప్పింది. ఇదంతా వింటున్న మిగతా జంతువులు వాటిద్దరికి సొంత బలహీనతలు ఉన్నాయని మందలిస్తూ ఇంకా ఎవరి సామర్థ్యం వారిదని చెప్పాయి. అది విన్న నక్క మరియు చిరుతకు కనువిప్పు కలిగి మంచి స్నేహితులుగా మారాయి.